హాయ్ అండి. కుకింగ్ విత్ లవ్ అండ్ వైబ్స్ యూట్యూబ్ ఛానల్ ధనిక బుక్ రీసెల్లింగ్ పద్మావతి గారు ఎందుకు చేస్తున్నారు అనే కదా మీ అందరి సందేహం. నా కథ ఏమిటా అని అనుకుంటున్నారు కదా, అయితే వినండి. ఐబీసీ ఛానల్ న్యూస్ ఇన్ఛార్జ్గా, సహజయోగ మెడిటేషన్ విమెన్స్ కోఆర్డినేటర్గా, స్టేట్ మెంబర్గా చాలా పాత్రలు నేను పోషించాను. అలా చేసినప్పుడు నాకు డిజిటల్ స్కిల్స్ చాలా అవసరమయ్యాయి, కానీ నేర్చుకోవడానికి అవకాశం రాలేదు. బయట వర్క్ చేయించుకోవాల్సి వచ్చేది. అలాంటి టైంలో 2024లో నాకు జీవితంలో ఒక పాండమిక్ టైం అనే చెప్పాలి. నాకు సర్జరీ అవ్వడం, పాండమిక్ టైం అవ్వడం వల్ల నేను చాలా డిప్రెషన్లోకి వెళ్ళిపోయాను. అలాంటి టైంలో సహజయోగ మెడిటేషన్ వల్ల స్టాబుల్గా ఉండగలిగాను. బట్ ఏదో ఒకటి నేను వర్క్ చేయాలి, ఇంట్లో నుండే ఆ వర్క్ చేసుకోవాలి అని అనుకున్నాను. అప్పుడు నా థాట్స్ అన్నీ డైవర్ట్ చేసుకోవచ్చు అని. అలాంటి టైంలో నాకు ఎఫ్బీలో డిజిటల్ మహిళ ఫేస్బుక్ కమ్యూనిటీ ఒకటి కనిపించింది. అప్పుడు వెబినార్లో జాయిన్ అయ్యాను. డాక్టర్ ఆశ్లేష మేడం చాలా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఆవిడ మాటల వల్ల, ఆ వెబినార్లో జాయిన్ అవ్వడం వల్ల, డిజిటల్ మహిళలో ఒక సభ్యురాలిగా జాయిన్ అవ్వడం వల్ల నాకు ఎంతో కాన్ఫిడెన్స్, అందరూ నాకు ఉన్నారు అనే ధైర్యం, ఆ జీవితంలో అన్నిటి నుంచి నేను బయటకు వచ్చి ఇప్పుడు నా లైఫ్ని, కుటుంబాన్ని కూడా లీడ్ చేసుకోగలిగే స్థాయికి ఎదిగాను. డాక్టర్ ఆశ్లేష మేడం ధనిక బుక్ ద్వారా శక్తి, సంపద, స్వేచ్ఛ, ప్రతి మహిళ శక్తిగా ఎదిగి ఆత్మస్థైర్యాన్ని పెంచుకొని సంపదను సృష్టించాలి, ఇంట్లో నుండే కుటుంబాన్ని సంరక్షించుకుంటూ ప్రతి మహిళ ఆర్థికంగా ఎదగాలి అనేది డాక్టర్ ఆశ్లేష మేడం యొక్క ఎయిమ్. ఏదైతే పొందానో అదంతా ప్రతి మహిళ పొందాలనే ఉద్దేశంతో నేను ధనిక బుక్ రీసెల్లింగ్ చేస్తున్నాను. డిజిటల్ మహిళలో జాయిన్ అయ్యి నేను డిజిటల్ స్కిల్స్ నేర్చుకొని ఈరోజు కుకింగ్ విత్ లవ్ అండ్ వైబ్స్ యూట్యూబ్ ఛానల్ ద్వారా నా రెసిపీస్ పోస్ట్ చేస్తున్నాను. మానిటైజేషన్ స్థితికి కూడా తీసుకువెళ్తాను. డిజిటల్ మహిళగా ఎదుగుతాను. ప్రతి విషయం నేర్చుకుని ధనికలుగా ఎదగాలంటే మీరు కూడా ధనిక బుక్ని తీసుకోండి, డిజిటల్ మహిళగా మారండి. థ్యాంక్ యూ.